చూసిండ్రా దగదగ ఎట్లా మెరిచిపోతున్నదో బంగారు బోనం. ఈ బంగారు బోనమే ఈ ఏటి నుంచి అమ్మవారికి సమర్పించే స్పెషల్. ఇప్పటి నుంచి ప్రతి ఏడు ఈ బంగారు బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారట. అంగరంగ వైభవంగా ఊరేగింపులతోని ఈ బోనం ఎత్తుకొని గోల్కొండకు చేరుతుంటే చూడ రెండు కండ్లు జాలవన్నట్టే ఉంటుందట. ప్రతేడు తీరుగానే కాకుండా ఈసారి బంగారు బోనంలో అమ్మవారికి నైవేద్యం వండుకొని వచ్చి తల్లికి శాఖ వశుదమర్పిస్తారట. అయితే ఇది తెలంగాణ సర్కార్ చేయించిందో లేకుంటే ఇంకేదో కాదు. గోల్కొండ అమ్మవారి గుళ్ళ పూజలు చేసే శ్రీకాంతాచారి అనే పూజారి తన సొంతంగా చేయించిండట. అమ్మవారు తనకు కలల కనిపించి బంగారు బోనం కోరిందట. అమ్మవారు కలలకొచ్చుడే పెద్ద అదృష్టమైన ముచ్చట. అదిగాక బంగారు బోనం చేయించి నీ చేత సమర్పించు భక్త అన్నదంటే ఎంత అదృష్టం ఉండాలి ఏం కథ. అందుకే వెనక ముందు ఏం ఆలోచన చేయకుండా దగదగ మెరిసేయిగో ఈ బంగారు బోనం తయారు చేయించిండు శ్రీకాంతాచారి అనే పూజారి. వీళ్ళ వంశంలోనే 6 తరాల నుంచి గోల్కొండ అమ్మవారికి పూజారులు ఉన్నారట. రాజుల కాలం నుంచి పూజలు చేస్తున్నందుకో లేకుంటే అమ్మవారు నా మీద కరుణ చూపిందో గాని కలలకొచ్చి తన చేత బంగారు బోనం సమర్పించుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటున్నాడు శ్రీకాంతాచారి పూజారి. ఆషాఢ మాసం మొదలై తొల్కరి శింకులు వడుడుతోని మొదలయ్యే బోనాల పండుగల ఇప్పటి నుంచి బంగారు బోనం దర్శనమిస్తుందట. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలు, డప్పు సప్పుళ్ళు, ఢిల్లెంభల్లెం మూతలు, కళాకారుల ఆటపాటలతోని గల్లీ గల్లీ మారు మోగిపోతుంది. వాటి నడుమ నుంచి ఈ బంగారు బోనం బయలెల్లుతుంటూ ఉంటుంది నా సామిరంగా. చుట్టూ జనాలకు పూనకాలే ఉంటాయి అనుకో రాదుర్రి. గురువారం మొదలయ్యే బోనాల తర్వాత ప్రతి బుధవారం గురువారాలల్లా గోల్కొండలల్లా పూజలు ఉంటాయట. అందుకోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. ఇక ఈసారి బంగారు బోనం షురు అవుతున్నది కాబట్టి ఆ ఊరేగింపులను ఆ కోలాహాన్ని కండ్లార చూసేటందుకు గోల్కొండకు పోదాం. ఏమంటారు? అందరు సిద్ధమే కదా?